వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ కేడర్లోని 2023-24 బ్యాచ్ల ట్రైనీ ఐపీఎస్ అధికారులు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వణికిస్తున్న చలి, గణనీయంగా తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలు. కుటుంబ స్థావరాలపై పోలీసుల దాడులు. 1.4 కోట్లతో విజయవనం అభివృద్ధి కార్తీక వన మహోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. వర్చువల్ ఇంటరాక్టివ్ ఏరియా ప్రారంభించిన ఎమ్మెల్సీ. కొత్తూరు సెంటర్లో ఘనంగా బ్రూస్లీ పుట్టినరోజు వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, రోడ్డు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న రామాపురం మండలం నల్లగుట్టపల్లి హరిజనవాడ ప్రజలు రోడ్డు లేని దాదాపు 2.5 కిలోమీటర్లు నడుస్తూ వెళ్లి బస్సును ఎక్కడం జరిగింది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం మేల్కొని ఆ గ్రామ ప్రజలకు ఇబ్బంది తెలుసుకొని మా ఊరికి రోడ్డు వచ్చేలా చేయాలని ఆఫీస్ వారిని కోరడం జరిగింది. ప్రభుత్వం చర్య తీసుకొని ఎడల జిల్లా కలెక్టర్ గారిని జిల్లా కలెక్టర్ గారిని కలిసి లేవలేని పరిస్థితి, మేమంతా సిద్ధమంటూ చెప్పడం జరిగింది. భక్త కుమార్ ఆదేశాల మేరకు మా గ్రామంలో రోడ్డు సౌకర్యం లేని వలన ఖచ్చితంగా ఎన్ఎన్ రిపోర్టర్గా విధులు నిర్వహిస్తూ ఈ రోడ్డు వచ్చేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. చిన్నవా వాళ్ళు వనీలు మన పోదు. చిన్నగా బా అయ్యప్ప స్వామి బాధపడి
నేను ఇట్లా వచ్చిన అమ్మ అడుగుతాను నడచలేదు ఉయ్యాల చంపాలని ఊగుతాను ఉయ్యాల నడుచుకున్నా నేను తిరిగి చూడలా బొమ్మ ఏం చెప్పలేదు ఆర్జీ1 ఏరియాలో వృత్తి శిక్షణ తరగతుల ప్రారంభోత్సవం మరియు సర్టిఫికెట్స్ ప్రాధాన్యోత్సవంను సింగరేణి సేవా సమితి రామగుండం ఏరియా 1 గోదావరికని కమిటీ హాల్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతలు మరియు మహిళలకు సామాజిక బాధ్యత స్వయం ఉపాధి కల్పనలో భాగంగా వారికి జీవనోపాధి కల్పించేందుకు వృత్తి శిక్షణ కేంద్రాలను నెలకొల్పడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి ఆర్జీ1 ఏరియా సేవా అధ్యక్షురాలు అనితా లలిత కుమార్ మరియు జిఎం ఆర్జీ1 లలిత కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కత్తిరించి టైలరింగ్, మగ్గం వర్క్స్, బ్యూటీషియన్స్, ఫ్యాషన్ డిజైనింగ్ తదితర 15 శిక్షణ వృత్తి శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు. గత సంవత్సరం పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణత పొందిన 18 వృత్తి శిక్షణ అభ్యర్థులకు 365 సర్టిఫికెట్స్ అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు అనిత మాట్లాడారు. మేడం పద్మావతి మేడం మాకు ఎంతో నేర్చి ఇలా చేయాలమ్మా, ఇలా ఉండాలి, ఇలా కొట్టుకోవాలి, ఇలా చేస్తే ఇంత లేడీస్ క్లబ్ సెక్రటరీ గారు శ్రీమతి చిలక లక్ష్మీ శ్రీనివాస్ గారు వేదిక రావాల్సిన కోరుతున్నాను. అలాగే శ్రీమతి శ్రీచ చంద్రశేఖర్ గారు కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీమతి బీరాసింగ్ గారు నెక్స్ట్ మగవారు భగవరాజ్ ముందున్నారండి. సేవా సమితి ఆర్జీ1 ఆధ్వర్యంలో 23-24 ఇయర్లో ఆర్థిక సంవత్సరంలో దాదాపు 18 కోర్సెస్ కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు దాదాపుగా 380 మందికి సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో రకరకాల టైలరింగ్, మగ్గం వర్క్, బ్యూటీషియన్ అండ్ కోర్సెస్ చుట్టుపక్కల గ్రామాలు అంటే సింగరేణి ప్రభావిత గ్రామాలలో కూడా మనం ఈ కోర్స్ని
నిర్వహించాము. దాంట్లో అందరూ వచ్చి సర్టిఫికేషన్ తీసుకున్నారు ఈరోజు. అండ్ అందరికీ అభినందనలు. తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎంపవర్ కావాలని చెప్పి సింగరేణి సంస్థ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది. అండ్ వేడినీళ్ళకు చన్నీళ్ళు తోడుగా వారి భర్తలకు వారి సహకారం అందించేలాగా వారి ఆదాయం పెంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఏదో కోర్స్ నేర్చుకుని గారి లోకల్ ఎమ్మెల్యే గారు కూడా పట్టుబట్టారు, యువతకు ఉపాధి చూపించాలని చెప్పి లోకల్ ఫోకస్ చేశారు వారు కూడా. సో వీరందరి సహకారంతో జిఎం గారు కూడా ఇనిషియేషన్ తీసుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అతి త్వరలో డిటిపి అండ్ కంప్యూటర్ కోర్సెస్, తర్వాత ఆఫీస్ అసిస్టెంట్, ఫ్రంట్ లైన్ అసిస్టెంట్ కోర్సెస్ కూడా త్వరలో స్టార్ట్ చేద్దామని చెప్పి ఆలోచన ఉన్నది. దీనికన్నా బడ్జెట్ అలొకేషన్స్ కూడా ఆల్మోస్ట్ చేసినట్టున్నారు పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. యువత ముందుకు రావాలి, ఖాళీగా ఉండకుండా మనం అంటే అనుకుంటున్నామో అంతకు డబల్ రివర్స్ ఇస్తున్నాము సొసైటీకి అన్నది సింగరేణి సంస్థలో మెంబర్స్గా మేము గర్వంగా చెప్పుకోగలం. జై సింగరేణి. థ్యాంక్ యూ. ప్రకృతి సౌందర్యం కలిగిన పర్యాటక ప్రాంతం విజయవనం అని 1.4 కోట్లతో విజయవనం అభివృద్ధి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పేర్కొన్నారు. బుధవారం కర్నూలు నగర శివార్లోని వెంకన్నబావి దగ్గర గల విజయవనంలో జిల్లా అటవీ శాఖ అధికారి శ్యామల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విజయవనం పచ్చదనం ఆహ్లాదకరమైన వాతావరణంలో అల్లారిపోతుందన్నారు. విజయవనం 1.4 కోట్లతో అభివృద్ధి జరుగుతుందని, ప్రస్తుతం ₹1 కోటి అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మరో 40 లక్షలతో యోగా పార్క్, పిల్లల ఆటలు ఆడే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ పార్కును పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేస్తామని కలెక్టర్ తెలిపారు. పట్టణీకరణ నేపథ్యంలో అటవీ ప్రాంతం తగ్గిపోతుందని, అటవీ శాఖ ఆధ్వర్యంలో నగర వనాలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల శాసనమండలి సభ్యులు డాక్టర్ కంచెల శ్రీకాంత్ కుప్పం పట్టణంలోని మండలాభివృద్ధి కార్యాలయం నందు వర్చువల్ ఇంటరాక్టివ్ ఏరియాను ప్రారంభించారు. బుధవారం నాడు మండల అభివృద్ధి కార్యాలయం నందు ఎంపీపీ అశ్విని ఆధ్వర్యంలో ఎంపీడీఓ సాయి లహరి మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీతో పాటు ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు పిఎస్ మునిరత్నం, టీటీడీ పాలక మండలి సభ్యులు శాంతారాం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు శాఖలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ వారి శాఖలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం మండల అభివృద్ధి కార్యాలయంలో వర్చువల్ ఇంటరాక్టివ్ ఏరియాను ఎమ్మెల్సీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దురదృష్టిని అర్థం చేసుకుని కుప్పం ఏపీపీ ఎంపీడీఓ నూతనంగా వర్చువల్ సమావేశాన్ని నిర్వహించడం ప్రశంసించదగ్గ విషయమన్నారు. కార్తీక వన భోజనానికి విచ్చేసిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ గారు శ్రీ పి రంజిత్ భాషా ఐఏఎస్ గారికి, జాయింట్ కలెక్టర్ మరియు ఆల్ అదర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ గారికి స్వాగతం, సుస్వాగతం. మొదటిగా మనం కూర్చుంటున్న
KSRT Stand DC group has spotted. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జిల్లాలోని నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో గుడుంబ స్థావరాలపై బుధవారం టాస్క్ ఫోర్స్ నీల్వాయి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి 5 లీటర్ల గుడుంబాను సీజ్ చేసి 22 డ్రమ్ముల్లో సుమారు 4000 లీటర్ల బెల్లం పానకాన్ని గుడుంబ తయారు చేసే ముడి సరుకు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ ఆదేశాల మేరకు నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బయ్యారం గ్రామ సమీపం అడవుల్లో రహస్యంగా నిర్వహిస్తున్న గుడుంబ స్థావరాలను ధ్వంసం చేయడం జరిగిందన్నారు. ఇంటి పరిసరాల్లో గుడుంబ తయారీ బట్టి నిర్వహిస్తున్న 2 వ్యక్తులపై కేసులు నమోదు చేసి 5 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. సమీప అడవిలో గుడుంబ తయారీ కోసం కలిపి ఉంచిన 22 డ్రమ్ముల్లో ఉన్న సుమారు 4000 లీటర్ల పానకాన్ని ధ్వంసం చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు బయ్యారం గ్రామానికి చెందిన కోరుకుప్పల సత్యక్క, ఆడలింగుబాయిలపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ సిఐ రాజ్ కుమార్, ఎస్ఐ లచ్చన్న, టాస్క్ ఫోర్స్ సిబ్బంది, నిల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తొర్రూరు డిపో వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న అయ్యప్ప భక్తులు. దీక్షలో ఉన్న నాగరాజు అనే డ్రైవర్కు బ్రీత్ ఎనలైజర్ టెస్టు నిర్వహించడాన్ని ఖండిస్తూ ఆందోళన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. డిపో నుండి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్న అయ్యప్ప స్వాములు. డిపో వద్ద ఉద్రిక్త వాతావరణం. అయ్యప్పలకు వెంటనే సార్ సహజంగా సార్ డిపోకి వచ్చే డ్రైవర్లు అనేది ఎవరు కూడా
తీసుకోరు. ఎవరో ఒక సివిల్ ఎవరో ఒక సంథింగ్ ఉంటే ఉండిండొచ్చు, నేను కాదనని. కానీ దైవ దీక్ష తీసుకున్న కూడా పరీక్షించడం అనేది 100% తప్పు స్వామి. ఆ విషయం అనేది మీరు కూడా ఒకసారి ఆలోచించండి. వీధిలో చేయడం మాత్రం 100% తప్పు స్వామి. ఈ విషయంలో మాత్రం అయ్యప్ప స్వామి ఏదో ఒకసారి ఒకసారి మీరు చెప్పిన నాకు అర్థమైంది. మీరు ఒకటే నువ్వు చెప్పింది సార్. ఇప్పుడు ఒకసారి చేశారు స్వామి, నేను దైవ దీక్షలు తీసుకున్నాను, నేను అట్లాంటి కాదు, నేను దైవ దీక్షలు తీసుకున్నాను చేసినప్పుడు కూడా మీరు చేయడం కరెక్ట్ గా స్వామి అని కూడా ఆ స్వామి అని వారి నోటీస్ చేయడం కూడా జరిగింది. డిఎం గారు నోటీస్ కూడా చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా మాటికి చేసేసరికి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ధర్మశాస్త్రం కాదు కాబట్టి ఆ మేడం గారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని ఇలా చేయడం మాత్రం 100% ఆ మేడం గారిది 100% తప్పు. వారు విధుల నుంచి వచ్చిన డ్రైవర్స్ అనేది కండక్టర్స్ అనేది వారి విధి నిర్వహణ అనేది విడుదల చేయడం అనేది వాళ్ళ బాధ్యత కావచ్చు, నేను దాన్ని వ్యతిరేకించట్లేదు. బట్ ఒక అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములకు కూడా ఆ విధంగా చేయడం అనేది 100% తప్పు స్వామి. ఆమె చేసిన దానికి 100% ఆమె క్షమాపణ చెప్పాలి. ఆమెను ఇమీడియట్ అనేది నా పేరు అలిసేరి రవిబాబు స్వామి, అలిసేరి రవిబాబు స్వామి. ఏమన్నా అట్లా లేదు, అడగా మిషన్ ఇచ్చుకుంటే మేడం గారు ఆమె కన్వర్టెడ్ క్రిస్టియనా ఏమో మనకు తెలియదు కానీ ఒక విధంగా ఒక స్వామి ఆల్రెడీ చెప్పిన తర్వాత కూడా స్వామి నేను మాల చేసుకున్నా, నేను ఖచ్చితంగా నేను అటు ఉన్నాను, నేను కరెక్ట్ గా వస్తున్నాను విధులకు అని చెప్పినప్పుడు కూడా పదే ఆ మాట అడగడం ఎంత మాట అడగకూడదు స్వామి. ఆ మాట అడిగితే మన మనిషి బాధ అనిపిస్తుంది కదా, మాల వేసుకుని దీక్షకు మన మనోభావాలు దెబ్బతిన్నాడు కదా. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ కేడర్లోని 2023 మరియు 2024 బ్యాచ్ల ట్రైనీ ఐపీఎస్ అధికారులు. తిరుమల శ్రీవారిని సినీ నటి జ్యోతిక దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం బయటకు వస్తున్న ఆమెతో పలువురు సెల్ఫీలు దిగారు. ఓ అభిమాని ఆమెకు స్వామివారి చిత్రపటం బహుకరించారు. వచ్చేనా మేడం మేడం స్లో మేడం మేడం సెకండ్ మేడం టెంపుల్ ఫోటో మేడం టెంపుల్ ఫోటో మేడం మేడం ఇచ్చారు మేడం చూసుకున్నారా సాంగ్లో రైట్ రైట్ రైట్
షేరింగ్. థ్యాంక్ యూ మ్యామ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.